జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీలకు అతీతంగా నాయకులకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నా గురించి కొంతమంది మరి పార్టీలకు అతీతంగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అదేంటంటే, నువ్వు ఎన్ని పార్టీలు మారుతావు అని చెప్పేసి నన్ను ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జుక్కల్ ప్రజల తరపున, పార్టీలకు అతీతంగా నాయకుల తరపున మరి సోషల్ మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. ముఖ్యంగా మీకు అందరికీ కూడా నా గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జుక్కల్ నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా నేను అక్కడ వివిధ పార్టీలలో పనిచేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నేను తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నది, పోలీసు ఉద్యోగం నుండి పోరాటం చేసింది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అసలు పార్టీ ఎందుకు మారవలసి వస్తుంది అనే దానికి సమాధానం, నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాడు. నేను ఏనాడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వదిలి బయటకు వస్తా, నేను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తా, నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమకారుల మీద, తెలంగాణ ప్రజల మీద, తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళ మీద ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా మాత్రమే నేను బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర సాధనలో నా పాత్ర మీకు తెలుసు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలుపు, మొట్టమొదటి గెలుపు, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆనాడు మా పాత్ర మీకు తెలుసు. రెండవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఆనాడు కూడా మా సపోర్టు మీకు తెలుసు. తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చినా కూడా ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ గతంలో పట్టించుకోలేదు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మరి వివిధ పార్టీలలో చేరి పోరాటం చేయడం ద్వారా ఆ పార్టీ కూడా మరి ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ గారు పార్టీ పెడితే ఎక్కడ పనిచేసినాము, ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయకుండా మరి కాంగ్రెస్ లో వెళ్ళినాం, గతంలో చేసిండ్రు మా కూటమిలో. అందుకోసమని మళ్ళా వైఎస్ఆర్టీపీలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్టీపీ కూడా రాష్ట్రంలో పోటీ చేయలేదు, అది కూడా మీకు తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, గతంలో వ్యతిరేకించడం, సరే కొత్తగా మళ్ళా గవర్నమెంట్ వస్తే ఏమన్నా ప్రజలకు, ఉద్యమకారులకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మళ్ళీ ప్రయత్నం చేసిన. కానీ అక్కడ కొన్ని పరిస్థితులు వారు మాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, కానీ నాకు నేను అర్థం చేసుకొని, ఎందుకంటే నా వల్ల వారికి డిస్టర్బ్ కావద్దు, వారి స్వేచ్ఛకు భంగం కలగొద్దు. ఎందుకంటే రాజకీయంలో నమ్మకాలు ఉండాలి. అక్కడ నేను పని చేసుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి నాయకుడికి కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఇబ్బందికరంగా నేను ఉండొద్దని నాకు నేనుగా డిసైడ్ అయ్యి నేను కొత్త పార్టీలో కావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అది అధికారికంగా రిజిస్టర్ చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికి అధ్యక్షులుగా తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న ఈరోజు రాష్ట్రం మొత్తం అందరికీ కూడా సుపరిచితులు. అందులో వారు ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వివిధ పార్టీలో పనిచేసిన క్రమంలో నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం రాలేదు, పోటీ చేసే అవకాశం వారికి లేదు. కనుక ఈరోజు నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటటువంటి కళ ఇప్పుడు 15 ఏళ్ళుగా ఒక కళగానే మిగిలిపోయింది. గతంలో రాజేశ్వరరావు గారు వచ్చిండ్రు, వారు రూపాయి లేకుండా వచ్చిండ్రు, 3 సార్లు ఎమ్మెల్యే తీసుకున్నారు, మళ్ళీ జుక్కల్లో కనిపించడం లేదు. గతంలో గడుగు గంగాధర్ అనే వ్యక్తి కూడా మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, ఆయన కూడా ఎమ్మెల్యేలో పడుతున్నాడు, ఏదో కాడికి అందిన కాడికి అందుకున్నాడు, ఆయన వెళ్ళిపోయింది, ఆయన కాన్స్టిట్యూన్సీ తిరుగుతలేడు. మరి గతంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం గారికి మరి పెద్దలకు 4 సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఈ జుక్కల్ ప్రజలు. వారు కూడా మొట్టమొదటిగా రూపాయి లేనటువంటి పరిస్థితి నుంచి మరి వారు రాజకీయంలో వచ్చిండ్రు. ఆనాడు ఇందిరాగాంధీ పుణ్యంతో వారు గెలిచిండ్రు. ఈరోజు హనుమంత్ షిండే గారు, వారు కూడా గత 3 సార్లు ఎమ్మెల్యే, 2-3 సార్లు ప్రతిపక్షము. వారికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారు ఒకసారి ఎమ్మెల్యే, కేసీఆర్ గారితో మళ్ళీ ఒక 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రతిపక్షం. వారు కూడా ఏం లేని పరిస్థితి నుంచి వచ్చిండ్రు. అన్నతర మేడం గారు కూడా ఇక్కడ వారు వచ్చిండ్రు, వారు కూడా గతంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వారు ఒకసారి ఎమ్మెల్యే. కానీ ముఖ్యంగా ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గంలో వారికి ఒక నాయకుడు దొరికిండు, వారికి ఒక పార్టీ దొరికింది, వాళ్ళు ఆ రకంగా వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు కొంత చేయగలిగింది. కానీ నేను 15-20 ఏళ్ళు పనిచేస్తున్న క్రమంలో నాకు నాయకత్వం దొరకడం లేదు, నాకు పార్టీ కూడా బలంగా మద్దతు ఇవ్వడం లేదు. కాబట్టి నేను గెలవలేకపోయినా, నేను పోటీ చేయలేకపోయినా. అందుకోసమని ఈరోజు ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీలో నేను తప్పకుండా ఆ నాయకత్వాన్ని బలపరచాలి, ఆ నాయకత్వాన్ని మేము సపోర్ట్ చేయాలి, తప్పకుండా ఆ నాయకత్వంలో మేము ఇక్కడ కాంటెస్ట్ చేసి ప్రజలకు అందుబాటులో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ముఖ్యంగా నేను పోరాటం చేసినానే తప్ప
ఏ అధికారంలో నా వచ్చి నేను ఏమన్నా అక్కడ ఆర్థికంగా కానీ లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందేది ఉందా? కాబట్టి నా పైన విమర్శ చేసేటువంటి నేను మరి యూత్కు చెప్తా ఉన్నా, మీరు చేసే విమర్శలు ప్రభుత్వం మీద చేయండి, ప్రతిపక్ష వైఫల్యాల మీద మీరు చేయండి. చేసేటోళ్ళ మీద విమర్శ చేయకుండా ఈరోజు సంజు మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది? నేను ఇంకోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆనాడు ఒకటిగానే వచ్చిన వైఎస్ఆర్టీపీని మరి బలమైనటువంటి ప్రతిపక్ష మరి పార్టీగా అక్కడ తయారు చేసినాం. కానీ ఈరోజు కూడా నేను ఒక వ్యక్తిగానే చేరిన, తప్పకుండా అక్కడ అన్ని గ్రామాలలో నాకున్నటువంటి పరిచయం, అన్ని తాండాలలో నాకున్న పరిచయం, అన్ని బీసీ మరి పెద్దలతో నాకున్నటువంటి సంబంధం, తప్పకుండా అక్కడ ఇంకా ఆనాడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఒక్కడిగా వచ్చే విధంగా డెవలప్మెంట్ చేసినో, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని కూడా తప్పకుండా జుక్కల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మరి యువకులలో తీసుకుపోతా, బీసీ ఎస్సీ ఎస్టీలలో తీసుకుపోతా, పేద వర్గాలలో తీసుకుపోయి తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తప్పకుండా అక్కడ బలోపేతం చేస్తాం. మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడ మాకు పార్టీలలో కూడా మాకు ఏ పార్టీ అయితే నాకు అవకాశం ఇచ్చిందో మేము వాళ్ళకు వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ పార్టీని బలోపేతం చేసిన తప్పితే మేము ప్రభుత్వాలకు టార్గెట్ గా, ప్రభుత్వ వైఫల్యాలకు టార్గెట్ గా, ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేసినాం తప్ప ఎక్కడ కూడా మా స్వార్థం కోసం పనిచేయలేదు. నేను నా మీద కొన్ని ఏమంటారు, మీరు గ్రూపులలో పెడుతున్నటువంటి వాళ్ళకి అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, మీ పోరాటము కాంగ్రెస్ వైఫల్యాల మీద, మీ పోరాటము ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయకపోతే వాటి మీద మీరు పెట్టండి. కానీ సంజీవ్ అనేట ఆయన ఎక్కడైనా ఒక అధికారంలో ఏమైనా సంపాదించుకున్నాడా? ఏదైనా అధికారం చేసిండా? ప్రజలకు అన్యాయం చేసిండా? మీకు అన్యాయం చేసిండా? కాబట్టి నేను చెప్తా ఉన్నా, అంతిమంగా ప్రజలకు అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, జుకల్ పెద్దలకు అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా, నేను పార్టీలకు అతీతంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఒకసారి పెద్ద మనిషి గంగారాం సాబుకు మీరు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు 3-4 సార్లు ఎమ్మెల్యే చేసిండ్రు. షిండే సాబుకు ఇచ్చిండ్రు, వారు 3 సార్లు ఎమ్మెల్యే, 3-4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ముఖ్యంగా గతంలో అన్నతార మేడం గారికి ఇచ్చిండ్రు, తర్వాత ఇప్పుడు లక్ష్మీకాంతారావు గారికి మీరు అవకాశం ఇచ్చిండ్రు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్పీల్ చేసేది, కోరేది, రిక్వెస్ట్ చేసేది, మీకు దండం పెట్టేది మీకు అందరికి ఒకటి ఏంటంటే, ఒక్కసారి బోర్గి సంజీవ్కు జుకల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. ఒక్కసారి బోర్గి సంజీవ్కు జుకల్ అవకాశం ఇస్తే ముఖ్యంగా నా మార్క్ ఏముందా అనేది మీరు అప్పుడు చూస్తారు. ఇప్పుడు చాలా మందికి అవకాశాలు ఇచ్చిండ్రు, అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తుండ్రో, ఏం చేసిండ్రో మీకు తెలుసు. కానీ ఒక కొత్త వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వగలిగితే తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తున్నా, మరి భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మరి గౌరవించుకొని మీకు అందుబాటులో ఉండి సేవ చేసే కార్యక్రమాలు చేస్తా. నేను ముఖ్యంగా ఒక్కటి మాత్రం జుకల్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఏదో ఒకనాడు మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా అసెంబ్లీకి వెళుతారనేటటువంటి నమ్మకం నాకు ప్రగాఢంగా ఉంది. కాబట్టి నేను ఆ ప్రాంతంలో నేను హైదరాబాద్ నుంచి కానీ, సంగారెడ్డి నుంచి కానీ, వివిధ ప్రాంతాల నుంచి కానీ నేను అక్కడ వచ్చి పోరాటం చేస్తున్నానంటే ఎంత కష్టపడి పోరాటం చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. తినడానికి తిండి లేకపోయినా, తర్వాత మనకు తిరగడానికి డీజిల్ ఖర్చుకు డబ్బు లేకపోయినా, కానీ మానవ ప్రయత్నంగా మరి నా ప్రయత్నం ప్రజల కోసం ఉంది. కాబట్టి నేను ప్రతి విషయంలో పోరాటం చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ 3 ఏళ్ల మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా వ్యతిరేక విధానాలపైన మరి బీఆర్ఎస్ పార్టీ వారు ఏదైతే ప్రజల కోసం పోరాటం చేయకపోతే కూడా తప్పకుండా ప్రశ్నించే ఏకైక వ్యక్తి బోర్గి సంజీవ్. నేను తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏదో ఒకనాడు భగవంతుడి దయతోటి, జుక్కల ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్ర అసెంబ్లీకి పోతాననేటటువంటి నమ్మకం నాకు ప్రగాఢంగా ఉంది. ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని విమర్శ చేసినా, ముఖ్యంగా ఒక వ్యక్తి ఏదో కామెంట్ చేసేది ఏంటంటే, మీరు నారాయణఖేడ్లో చేసుకోవచ్చు కదా, మీకు ఇక్కడ ఏం పని ఉందని. నాకు తెలిసిన కాడ చెప్తున్నా, రాజేశ్వరి గారిది లోకల్ కాదు, మీరు వినాలి. తర్వాత అన్నతార మేడం గారిది లోకల్ కాదు, మీరు వినాలి. తర్వాత గంగారాం సాబ్ది కూడా ఇక్కడ లోకల్ కాదు, మీరు వినాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిది కూడా లోకల్ కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన పేర్లే కాకుండా అక్కడ సిరిసిల్లలో కేటీఆర్ గారు నాన్ లోకలు, ఇట్లా కేసీఆర్ గారు నాన్ లోకలు, మరి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో ఎంపిక చేసిండ్రు నాన్ లోకలు. ఈరోజు నాకు తెలిసిన కాడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రధానమైన ఈ 3 పార్టీలలో 60-70% కాన్స్టిట్యూన్సీలలో నాన్ లోకల్ వాళ్ళే పోటీ చేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కామెంట్ చేస్తే బాగుంటది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తంలో ఎవరు ఎక్కడన్నా పోటీ చేయవచ్చు. ఈరోజు మదన్ మోహన్ గారిది పక్కనే ఎల్లారెడ్డి, వాళ్ళది లోకలా? మీరు ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా నాన్ లోకల్ వాళ్ళు 60-70% బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని చురగొనాలి, ప్రజలకు అందుబాటులో ఉండే సేవ చేసే వ్యక్తులను గెలిపించుకుంటారు. కానీ వాళ్ళు వీళ్ళని కాదు. అలాంటి కామెంట్లు కరెక్ట్ అయినటువంటి విషయాలు కావు. తప్పకుండా
నేను ఒంటరిని కాదు, నాకు 2 లక్షల ప్రజలు, జుక్కల ప్రజలు నా ఎంబడి ఉన్నారు. పైన ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు నాకున్నాయి. తప్పకుండా జుక్కల ప్రజల ఆశీస్సులతోటి, భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి 100% ఏదో ఒక్కనాడు జుక్కల ప్రాంతం నుంచి తెలంగాణ అసెంబ్లీ పోవడం పక్క 100% పోతా. ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి అంత కష్టపడతా ఉన్నాను. ఈ 3 ఏళ్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేస్తూ, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, తప్పకుండా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు ధీటైనటువంటి పార్టీగా ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీని తప్పకుండా ధీటుగా సరిసమానంగా తీసుకొస్తా. ఆ బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా జుక్కల ప్రజలకు అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు కత్తెర గుర్తు. నేను ఎందుకు ప్రధానంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎందుకు నేను పోవాల్సి వచ్చింది, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అంటే ఆ కత్తెర గుర్తు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కత్తెర గుర్తు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కత్తెర గుర్తుతోటి దాదాపుగా 70% సర్పంచెస్ గెలిచిండ్రు. ఆ కత్తెర గుర్తుతోటి మేము ఒకసారి సర్పంచ్ అయినాం, ఇంకొకసారి 37తో ఓడిపోయినాం. కాబట్టి భవిష్యత్తులో ఇదే కత్తెర గుర్తుతోటి 100% జుక్కల ప్రజలు నన్ను తప్పకుండా ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారు. ఎవరు ఎన్ని కామెంట్ చేసుకున్నా కొద్ది రోజుల తర్వాత నా గురించి తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా జుక్కల ప్రజలకు అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, రేపు మాపో మరి మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మరి యువకులు కానీ, రైతులు కానీ, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కానీ, దయచేసి మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరందరూ కూడా జాయిన్ కండి. మేమందరం కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేద్దాం. మరి భవిష్యత్తులో అక్కడ ప్రశ్నించే గొంతుకను బోర్గి సంజీవ్ను మీరు అందరూ కూడా కాపాడుకుంటారని చెప్పేసి, మీ అందరి మద్దతు నాకు ఉంటుందని చెప్పేసి మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, బీఆర్ఎస్ ను చూసిండ్రు, కాంగ్రెస్ ను చూసిండ్రు, మరి ఈరోజు బోర్గి సంజీవ్ కూడా ఒక అవకాశం ఇచ్చి మీ తరఫున పోరాటం చేయడానికి, మీకు సేవ చేయడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తూ, మీకు అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని గ్రామాలకు వస్తా. ఒక పూట భోజనం పెట్టండి, వీలైతే కొంత ఆర్థిక సాయం చేయండి. తప్పకుండా నేను తిరిగే క్రమంలో మీరందరూ కూడా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీని, కత్తెర గుర్తును, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.